ఏలూరులో కాల్ మనీ దందాలు ఆలస్యంగా వెలుగులోకి వస్తున్నాయి. ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తీసుకున్న అప్పుకి 10 చెల్లించినా తమపై లైంగిక వేధింపులు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వడ్డీలు చెల్లించలేక అప్పులు తీర్చలేక ఊరి వదిలి వెళ్లిపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికంటే ధర్మ వడ్డీ కంటే ఎక్కువ వడ్డీ తీసుకోవడం ద్వారా అది మళ్ళీ ఏదైనా టైంకి కట్టకపోతే పెనాల్టీలు వేయడము, దాని ద్వారా తీసుకున్న అమౌంట్ కంటే చాలా ఎక్కువ అమౌంట్ వాళ్ళ దగ్గర తీసుకోవడం అన్నది ఒక అభియోగం. తర్వాత ఈ వడ్డీలు ఎప్పుడైతే చెల్లించలేకపోతారో ఏదైనా పోలీస్ దగ్గర రిపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర తీసుకున్న బ్లాంక్ చెక్స్ కానీ బ్లాంక్ ప్రామిసరీ నోట్స్ కానీ కోర్టులో కేసులు వేయడం జరుగుతుంది. ఇలా రకరకాల వీళ్ళందరి మీద ఎంతమంది బాధితులు ఉన్నారో వాళ్ళలో ఒక 90% 80% ఆల్రెడీ జ్యుడిషియరీని అప్రోచ్ చేసి కొన్ని కేసెస్ కూడా పెండింగ్లో ఉన్నాయి. దీని మీద లీగల్ ఒపీనియన్ తీసుకొని వీఆర్ ఫార్మింగ్ ఏ టీమ్, సపరేట్ టీమ్స్ అన్ని తీసుకొని విక్టిమ్స్తో మాట్లాడడం జరుగుతుంది. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద ఎలా జరుగుతుంది అన్నది మా ప్రిలిమినరీగా ఒక ఎంక్వైరీ చేసుకొని దాని ఫర్దర్ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకొని ముందుకు ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. మన డిఎస్పీ ర్యాంక్ ఆఫీసర్స్, కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ సిఐస్ తోటి కూడా టీమ్స్ ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ బాధితులు కూడా ఎవరు భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదు. ఏదైనా మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టడం లాంటిది ఏమైనా జరిగితే ఇమీడియట్లీ పోలీస్ కంట్రోల్ రూమ్ విల్ ఇమీడియట్లీ రెస్పాండ్. ఒకటి మార్చిలో ఒక వ్యక్తి కంప్లైంట్ చేసినట్లున్నారండి. దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ రెజ్యూమ్ చేస్తారు. అది వాళ్ళని ఇంటి దగ్గరకు వచ్చి భయపెట్టినట్లు ఒక కంప్లైంట్, ట్రెస్పాస్ మీద కంప్లైంట్ ఉంది. ఇప్పుడు కూడా బాధితులతో అందరితోటి సపరేట్గా మాట్లాడడం జరుగుతుంది. కొంతమంది ఉన్నారు కాబట్టి ఒక 20 మెంబర్స్ వరకు ఉన్నారు కాబట్టి సపరేట్ టీమ్స్ ఫామ్ చేసి వీల్ కలెక్ట్ ఆల్ ద డీటెయిల్స్. అట్లా ఏం లేదండి, పోలీస్ ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చారు. అది చూస్తాం. వాట్ ఎవర్ ప్రీవియస్ కేసెస్ ఉన్నాయి, ఒక కేసు ఉంది, విల్ ఫర్దర్ ప్రొసీడ్ విత్ ఆల్ ద కేసెస్. ఎమ్మెల్యే బడేటి చంటిని కలిసిన మహిళలు వారికి జరిగిన అన్యాయాన్ని వివరించారు. కాల్ మనీ పేరుతో మేడపాటి సుధాకర్ రెడ్డి, అఖిల్ రెహమాన్, లావణ్య, రాజేష్, గోడపాటి విద్యాసాగర్లు వేధిస్తున్నారని ఎమ్మెల్యేతో పాటు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ కు బాధితులు ఫిర్యాదు చేశారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే కాల్ మనీ గ్యాంగులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సగం వేసేవాడండి, సగం అమౌంట్ అండి, సగం అమౌంట్ వేసేవాడండి. మొత్తం 60,000 కట్టాలండి. అది కూడా ఆ నెల లోపలనే కట్టాలండి. అది ఫస్ట్ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల కట్టేయాలండి. అది కూడా కట్టలేదంటే కనుక దానికి ఇంట్రెస్ట్ వేసేవాడండి. అలా వేసేవాడు. వేసిన తర్వాత ఇలా మా వారు లేని టైంలో షాప్ దగ్గరికి రావడం, ఇంటి దగ్గరికి రావడం చాలా ఇబ్బంది పెట్టేవాడండి. నేను సార్ మా వారు లేరండి, బయటకు వెళ్ళారండి, వచ్చే వరకు వెయిట్ చేయండి సార్ అని చెప్పేసానంటే ఆయన ఎప్పుడు వచ్చినా సరే మేము కట్టించుకున్నాక ఇక్కడ నుంచి కదులుతాము, లేదంటే కనుక మేము ఇక్కడ నుంచి వెళ్ళమండి అని చెప్పేసానని బెదిరించేవాళ్ళండి. అసభ్యంగా మాట్లాడేవాళ్ళండి. మీరు అంత లేనప్పుడు ఎందుకు తీసుకోవడం అది ఇదని చెప్పేసానని చెప్పి చాలా చాలా దీనిగా మాట్లాడేవాళ్ళండి. మాకు ఇక్కడ గిలగిలిగేట దగ్గర షాప్ ఉందండి, నెట్ షాప్ ఉందండి. దానివల్ల ఏంటంటే సర్లే కొంచెం నాకు హెల్త్ ఇష్యూ కొంచెం బాగోక నేను అమౌంట్ తీసుకోవాల్సి వచ్చిందండి ఆయన దగ్గర. దాని పరంగా ఏంటంటే తీసుకున్న డబ్బులకి రెట్టింపు డబ్బులు కట్టేసినా సరే ఆయన ఇంకా మీరు డబ్బులు కట్టాలని చెప్పి మొన్న రీసెంట్గా 3 నెలల క్రితం చెక్ బ్యాంక్లో వేసారండి, నోటీస్ పంపించారు. సార్ చిన్న కొంచెం నాకు ఒంట్లో బాగాలేదండి, కొంచెం అత్యవసరమైన పరిస్థితి వచ్చినా ఆ టైంకి కుదరలేదు. చెప్పానండి, చెప్పిన తర్వాత లేదు మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు మాత్రానికి మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీరు కట్టాల్సిందే, ఖచ్చితంగా మీకు ఉన్నా లేకపోయినా సరే మీరు తీసుకున్నారు కాబట్టి మీరు కంపల్సరీ కట్టాల్సిందే అని చెప్పేసి అని అన్నారు. బెదిరించారండి. ఆ భయంతో మేము ఇంకేంటంటే ఇంటికి వచ్చి గొడవ చేయడం, ఫోటోలు తీసుకోవడం. మేము లాస్ట్ ఇయర్ తీసుకున్నామండి, 1.5 year అవుతుంది సార్. 1.5 year అవుతుంది. పెనాల్టీ వచ్చేసరికి 20,000 జరిగే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. పేదల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలు వసూలు చేసే గ్యాంగులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాల్ మనీ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ శివకిషోర్ వెల్లడించారు. జిల్లాలో ఎవరైనా కాల్ మనీ బాధితులు ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎస్పీ సూచించారు.